నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే నా సమీపమంతా నీ వసంత కేళే చెలి ప్రపంచం. సరే, నీ గంట కూడా నేనే కొడతాను. అలా కాదండి. ఎవరి పుణ్యం వాళ్ళకే, ఎవరి మొక్కులు వాళ్ళకే. ఎవరు కొట్టాల్సిన గంట వాళ్లే కొట్టాలి. అదొకటి ఉందా? సరే, ట్రై చేయబాను. ఎలా? నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? నేనేం చేయను, ఇక్కడ స్టూల్ కూడా లేదే. టైం అయిపోతుంది, కానివ్వండి. మీ జంట చూడముచ్చటగా ఉంది. మీ చేతుల మీదుగా పెళ్లి జరిగితే ఏ జంటైనా కలకాలం ఇంతే సంతోషంగా ఉంటారు. దేవుడికి నమస్కారం చేసుకుని రండి. చేతికి కంకణం కట్టాలి. చిత్రం, లే, లేగు. ఏమైంది? ఇప్పుడు ఏం చూశాను నేను? మాకు కళ్ళు తిరిగినంత పని అయిందిలే. ఏజీ బాను నెత్తుకున్నాడా? అవును. లేగు.
ఎత్తుకునేదాకా వచ్చిందా అక్క? వెనకేసుకొచ్చేదాకా కూడా వచ్చింది కదా. డైరెక్ట్ గా దక్షక్కను పట్టుకుని నీ వల్ల భాను మాట పడాల్సి వచ్చింది అని కూడా అన్నాడు. అవును. ఇలా ఇద్దరు దగ్గరైపోతూ ఉంటే మన ముగ్గురు ఇలాగే కళ్ళు తిరిగి పడిపోవడం తప్ప ఏమీ చేయలేమా అక్క? అవును. ఈ వింతల్ని విచిత్రాల్ని నేను చూడలేను. భాను ఏజేకి దగ్గరైతే ఏజే గౌరవానికి మనం దూరం అవుతాం. ఆ ప్రమాదం మనం రానివ్వకూడదు. అందుకే మనం ఏదైనా చెయ్యాలక్క. ఇవాళ్ళ కాదు, ఇప్పుడు కాదు. ఇలాగే వెనక్కి లాగితే వాళ్ళు ముందుకెళ్ళిపోతూనే ఉంటారు. మనం వెనకడుగు వేయడమేంటక్కా? మనం ఒక్క అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. మన దారిని వేటాడ్డానికి అనుకూలంగా మార్చుకుంటున్నామని అర్థం. ఈ దక్ష ఏంటనేది భానుకి పూర్తిగా తెలీదు. మరెందుకు ఆలోచిస్తున్నావక్కా? నువ్వే అన్నావు కదా, నీ వల్ల భాను మాట పడాల్సి వచ్చింది అని. ఏజే భానుని వెనకేసుకొచ్చాడు అని. ఇక్కడ మనం ఏం చేసినా మళ్ళీ ఏజే దృష్టిలో చెడ్డవాళ్లమైపోతాం. అలా అని వాళ్ళు బాగా దగ్గరైపోతుంటే చూస్తూ ఊరుకుంటామా? మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. బేసికల్గా మనం చెడ్డవాళ్లం కాదు. భాను మనకి అత్తగారిగా పనికి రాదు కాబట్టి ఏదో ఒకటి చేసి పుట్టింటికి పంపించేయాలని అనుకుంటున్నాం. ఆ ఏదో ఒకటి చేయడంలో తొందరపడి ఏజే ముందు దొరికిపోయి దోషుల్లా నిలబడితే ఆ భాను మార్కులు కొట్టేస్తుంది. మనకున్న వాల్యూ పోతుంది. ఎంతైనా మనం ఏజే ఇంటి కోడళ్ళం. మన గౌరవానికి భంగం రాకుండా, ఏజే దృష్టిలో మన విలువ తగ్గకుండా ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ప్రస్తుతానికి భాను మీద కాన్సంట్రేషన్ ఆపేద్దాం. సరేనా? పదండి. పద. నాయనా, ఈ కంకణాలు ఈ పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించడానికి ఇద్దరూ సిద్ధంగా ఉన్నట్టు కంకణం కట్టుకుని మరీ తంతు మొదలు పెడుతున్నారు. ఒక జంటని ముడివేస్తే ఆ పుణ్యం 1000 ఆవుల్ని దానం చేసిన పుణ్యంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. మీ సంకల్పం నెరవేరాలని, ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరగాలని, ఈ పుణ్యం మీకు దక్కాలని, మీ దాంపత్యం కలకాలం వర్ధిల్లాలని ఆ దైవసాక్షిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీరిద్దరే పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా ఉన్నారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు.
ఇక మీ ఇద్దరూ వెళ్ళి ప్రదక్షిణలు చేయండి. నోట్లో వేసుకో, అప్పుడు జారు. మనకంటే ఓకే, బట్టతల వాళ్ళ నెత్తి మీద అక్షింతలు వేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? కొండ మీద వానబడినట్టే. ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేయాలి పంతులు గారు? ఓమ్మో, 11 సార్లు. నీకెలా తెలుసు? ఇందాక చెప్పారు కదా, రండి. నేను ఇందాక 11 ఎప్పుడు చెప్పాను? బాబు, ప్రదక్షిణం చేయడం అంటే అలా కాదు. మరి ఎత్తుకుని తిరగాల? కాదు, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ప్రదక్షిణ చెయ్యాలి. ఇప్పుడు మీరు ఎంత అన్యోన్యంగా ఉంటే మీ చేతుల మీదుగా పెళ్లి జరిగే ఆ జంట కూడా అంత అన్యోన్యంగా ఉంటారు. ఎలా ఉందో చూడండి వదినా. కాస్త గుమ్మనంగా ఉంటా నేర్చుకో. ఎగిరి గంతులేకు. అది నీకు కాదు, అంజలికి. అమ్మా బాను, ఓసారి మీ చెల్లి మెళ్ళో వేసి ఎలా ఉందో చూడమ్మా. మళ్ళీ బట్టలు పెట్టేటప్పుడు చూద్దాం.
నువ్విప్పుడు ఏది ఆలోచించకూడదు. సంతోషంగా ఉండాలి. వెళదాం పదండి. అమ్మా భాను, వెళదాం అమ్మా. అల్లుడు గారు, ఒక్కసారి ఇలా రండి. ఈయన మా పెద్దల్లుడు ఏజే గారు. నమస్కారం అండి. మీకు తెలిసే ఉంటుంది, ఏజే రెస్టారెంట్లన్నీ మా అల్లుడు గారివే. నిజంగా నా పెళ్ళయ్యేలోపు అక్క బావ ఒకటైపోతారా? నా నమ్మకం నిజమవుతుందా? చూడండి, చూడ చక్కనైన జంట. మా అల్లుడు గారే లేకపోతే ఇప్పుడు మనం జరగాల్సిన కార్యక్రమం చూద్దాం. ఏయ్, ఉండు. నీ హస్తలాగం సంగతి నాకు తెలుసు. పరువు తీసుకోకు. సీసీ కెమెరాలున్నాయి. ఆగండి ఆగండి. ఈ పెళ్లి బరువు బాధ్యతలన్నీ ఏజే గారు తలకెత్తుకుంటే కావిడి మాత్రం మీరు భుజాన్నెత్తుకుంటారా? అంతే కదండి. బాబు, మీరు మీ ఆవిడ ఈ కావిడిని భుజానెత్తుకొని లోపలికి తీసుకురావాలి. అమ్మా, భర్త అడుగుజాడల్లో భార్య నడవడం మన సాంప్రదాయం తల్లి. అంజలి పెళ్ళయ్యేలోపు నేను భాను భార్యాభర్తలమని తెలియని వాళ్ళకి కూడా తెలిసిపోయేలా ఉన్నాయి ఈ పనులు. ఏమైంది? మీరేమో గంట కొట్టేంత ఎత్తులో ఉన్నారు, నేనేమో గంట అందినంత ఎత్తులో ఉన్నాను. కావిడి బరువంతా నా భుజానే పడుతుంది. ఇప్పుడు బరువు తగ్గిందా? నా బరువు కూడా మీరే మోస్తున్నారా? కొత్త ఉంది, ఇందాకే కదా నీ బరువును ఎత్తుకుంది. థ్యాంక్స్. నా భారం మీరు మోస్తున్నారు. ఇక ముందు మీకు నా భారం లేకుండా చూసుకుంటానులేండి.
తెలుపుమయా